దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా కూడా చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాల సమయం ముందు దేవుడు మనకు అనుగ్రహించిన తనను బట్టి ఆయన అనుగ్రహించిన సమయాన్ని బట్టి మనం ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్దాం. మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అద్వితీయ ఉన్నతమైన ప్రశస్తమైన మహోన్నత నామానికి వేలాది వందనాలు. ఉదయకాల సమయం మీరు మాతో ఉండడం మమ్మల్ని నడిపించారు నాయన. నీ కృపను బట్టి నిలువ పెట్టారు. చేరిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. రావాల్సిన సకాలం నడిపించండి ఆయన. ఉదయకాల సమయం నేను స్తుతించుకొని చుండగా నాయన, నీ కృప మా పైన కృమ్మరించండి. నీ దయా, నీ వాత్సల్యత మా పైన చూపిన విధానం బట్టి నీకు స్తోత్రాలు తెలుస్తున్నాను. ఉదయకాలం ఆరాధన మమ్మల్ని దర్శించి నీ మాటల ద్వారా మాతో మాట్లాడండి. మా జీవితాలకు కావాల్సిన ఆధ్యాత్మిక ఆహారాన్ని దయచేయండి నాయన. ఉదయకాల సంబంధం నీ కొరకు నాయన నిలబడిన ప్రతి ఒక్కరిని ఆయన, నీ కొరకు తమ సమయాన్ని వెచ్చించిన ప్రతి ఒక్కరిని పేరు చొప్పున జ్ఞాపకం చేసుకున్నాను ఆయన. చివరిలో ముగింపులో చేసే ప్రార్థనలో గొప్ప కృపను వాళ్ళకు కనపరచమండి. సమస్తానికి ఆధారభూతుడైన నిన్ను మహింపరిచి ప్రార్థన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయంతో బ్రతిమాలుకుని వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కలిసి దేవుని నామమున స్తుతించుకుందాం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలేనిదే నేనేమౌదును, నీ దయలేనిదే నేనేమౌదును తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు, అందరంత గొప్పవారిగా. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు, అందరంత గొప్పవారిగా. నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా, నీ దయ లేకపోతే ఇలలో బ్రతుకుట జరుగునా. నీ సిలువ నీడలోనే నన్ను దాచి ఉంచావని, నా ఆయువున్నంత వరకు నీ ప్రేమ పొందాలని. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలేనిదే నేనేమౌదును, నీ దయలేనిదే నేనేమౌదును తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నేల రాలిన ప్రాణాన్ని
లేపి నన్ను నిలిపావు, అపవాది కోరలకు అంటకుండా దాచావు. నేల రాలిన ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది కోరలకు అంటకుండా దాచావు. నీ రెక్కల నీడలే నా ఆశ్రయాదుర్గము, ఏ కీడు నాదరికి రాకుండా నీ కృపను తోడుంచుమా. నీ పాదాల చెంతనే నే పరవశించాలని, నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలే నీదే నేనేమవుదునో, నీ దయలే నీదే నేనేమవుదునో తెలియదయ్యా. నీ దయలే నీదే నేనేమవుదునో, నీ దయలే నీదే నేనేమవుదునో తెలియదయ్యా. నీ దయలో నేనున్న ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్న ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలే నీదే నేనేమవుదునో, నీ దయలే నీదే నేనేమవుదునో తెలియదయ్యా. నీ దయలో నేనున్న ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలే నీదే నేనేమవుదునో, నీ దయలే నీదే నేనేమవుదునో తెలియదయ్యా. నీ దయలో నేనున్న ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలే నీదే నేనేమవుదునో, నీ దయలే నీదే నేనేమవుదునో తెలియదయ్యా. నీ దయలో నేను ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, నీ ఘనమైన శ్రేష్టమైన అద్వితీయ ఉన్నతమైన ఘనమైన నామానికి వేలాది వందనాలు. ఉదయకాల సమయం నీ సన్నిధిలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా నాయన నీ కృపను బట్టి నడిపించావు, నిలబెట్టావు. నీకు స్తోత్రాలయ్యా. నిలుచున్నామంటే నీ కృప, నడుస్తున్నామంటే నీ కృప, మాట్లాడుచున్నామంటే నీ కృప నాయన. ఉదయకాల సమయం రీతిగా ఎన్ని అవరోధాలు వచ్చి నిలబెట్టావు. నీకు స్తోత్రములు నాయన. ఈ సమయం మందు నాయన నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ఆరాధన మమ్మల్ని దర్శించావు కాబట్టి నీకు స్తోత్రం చేస్తూ ఈ కొద్ది స్తుతి ఆరాధన నీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరలా మనందరం కలిసి దేవుని నామాన్ని స్తుతించుకొని ఆయన నామాన్ని ఘనపరిచి అద్భుత కార్యాలు ఆయన కొరకు ఎదురు చూద్దాం.
మన దేవుడు చాలా గొప్పవాడు. ఆయన అధిక సంపన్నుడు. మరి నిత్యము మనలను ఆయన మన పట్ల ఎన్నో అద్భుత కార్యాలు చేసే దేవుడు. మనం చూసినట్లయితే గతించిన దినం యొక్క మనం చేయకుండా పనులని నిన్నటి దినం మనం దేవుని సన్నిధిలో దేవుడు మనతో మాట్లాడాడు. సో ఈరోజు కూడా ఆ యొక్క ఇంకా మనం చేయకూడని పనులు ఏమున్నాయో మనం చూసుకుందాం. కొన్నిసార్లు మనం చేయకూడని పనులు కొన్ని ఉంటాయి. అవి మనం చేయకూడదు. కొన్నిసార్లు దేవుడు చెప్పాడు, మరి ఈ యొక్క మార్గం అనేది చాలా శ్రేష్టమైనది, ఈ మార్గం చాలా ధన్యమైనది. సో ఇటువంటి మార్గంలో మనం చక్కగా నడవాలి. నాతో నడవాలంటే, నా మార్గంలో మీరు ఉండాలంటే సక్రమంగా నడవాలి. కొన్ని పనులు చేయకూడదని దేవుని వాక్యం సెలవు. నేడు మన దేవునితో మనతో మాట్లాడాడు కదా, నెగిటివ్ సెల్ఫ్ టాక్ అనేది మన జీవితంలో ఉండకూడదు. ఇతరులను జడ్జ్ చేసే విధానం మనలో ఉండకూడదు. అంటే తీర్పు తీర్చడం మనలో ఉండకూడదు. సో ఈ ఉదయకాలం ముందు దేవుడు మనతో మాట్లాడే రీతిగా మనం ముందుకు వెళ్దాం. సో మనం చెప్పుకున్న ఇంకో 2 టాపిక్స్ చెప్పుకొని మనం ఈ యొక్క వాక్యంలో ముందుకు వెళ్దాం. సో రెండవదిగా మనం సెల్ఫ్ టాక్ విడిచిపెట్టాలని దేవుడు మాట్లాడాడు. రెండవది, డు నాట్ జడ్జ్ అదర్స్. ఓకే, సో రెండో భాగం కింద మనం చూసుకుందాం. ఇక్కడ మనం ఇంకొకటి చెయ్యకూడని పని ఏమిటి అంటే, కంపేరింగ్ యువర్ సెల్ఫ్ టు అదర్స్. 2 Corinthians chapter 10 and verse 12. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. ప్రతి ఒక్కరు మీ యొక్క పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 2 Corinthians chapter 10 and verse 12. 2 Corinthians 10:12. తమ్మును తామే మెచ్చుకొను కొందరితో జతపరచుకొనుటకైనను వారితో సరిచూచుటకొనుకైనను మేము తెగింపజాలము గాని వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని చాలండి. ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, తమ్మును తామే మెచ్చుకుని మరి కొందరితో జతపరచుకున్నటకు, తమ్మును తామే మెచ్చుకుని కొందరితో జతపరచుటకైనను వారితో సరిచూచుటకైనను మీకు తెగింపజాలము. అంటే ఇక్కడ కంప్లీట్గా మనం పెట్టుకున్న టాపిక్ అనుగుణంగా ఇక్కడ ఏముందంటే, దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ టు అదర్స్. నీవు ఏంటో నీకు తెలుసు. ఇతరులతో పోల్చుకోవడం. దేవుడు మనకు ఒక పరిస్థితిని ఇస్తాడు, ప్రతి ఒక్క స్థితిని ఇస్తాడు, ఆలోచన విధానాన్ని ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. ఒక మనిషి ఆలోచన విధానం వేరు, మన ఆలోచన విధానం వేరు. అందరి ఆలోచన విధానాలు ఒకలాగే ఉండవు. ఎవరికున్న స్కిల్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరికున్న టాలెంట్స్ వాళ్ళకు ఉంటాయి. ప్రతి ఒక్కరిలో దేవుడు ఏదో ఒక టాలెంట్ పెడతాడు. కానీ మనము దాన్ని వెలికి తీసి బయట ప్రదర్శించినప్పుడు ఆ టాలెంట్ మనలో ఉందని ఈ ప్రపంచం గుర్తిస్తుంది. దేవుడు ప్రతి ఒక్కరిని ప్రణాళికపూర్వకంగానే సృష్టించాడు. ప్రతి ఒక్కరి పైన ఒక ప్రణాళిక అనేది సిద్ధపరిచి దేవుడు ఈ భూలోకానికి పంపుతాడు. కానీ అపవాది దాన్ని చెడగొట్టడానికి చూస్తుంది. కానీ అపవాది చేతుల్లో పడి ఎందుకు ప్రణాళిక నుంచి వైదొలుగుతారంటే, అపవాదికి లోబడడం వల్ల. అపవాది నుంచి దేవుడు తప్పించడానికి ఎన్నో అవకాశాలు ఇస్తాడు. కానీ అపవాది మన దాడి చేయడానికి వచ్చినప్పుడు దేవుడు మనం తప్పించడానికి దేవుడు అడ్డుగా నిల్చుంటే, మనం దేవుడిని గెంటుకుని మన అపవాది చెంతకు వెళ్తాం. తద్వారా దేవుని ప్రణాళిక నెరవేర్చబడదు, మన జీవితాలు కూడా ముందుకు కొనసాగిన పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. ప్రాముఖ్యంగా ఎక్కడ చూసినట్లయితే ఈ రోజుల్లో అనేక మంది యవ్వనస్తులు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, ఎస్పెషల్లీ యవ్వనస్తులు యొక్క
ఇతరులతో పోల్చుకోవడం. ఒక సినీ హీరో ఉన్నాడంటే ఆ హీరోలో నేను ఉండాలి, ఆ హీరోలో నేను ఫైట్ చేయాలి, ఆ హీరోలో నేను నడవాలి, ఆ హీరోలో డ్యాన్స్ వేయాలి, ఆ హీరోలో హెయిర్ స్టైల్ చేయాలి, ఆ హీరోలో డ్రెస్సింగ్ స్టైల్ చేయాలి అని అనేక మాదిరి ఇతరులతో పోల్చుకుంటూ ఉంటాడు. నేను అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని. లేదంటే మరికొంతమంది ఏంటంటే తమ ఫ్రెండ్స్ ఉండొచ్చు, తన బయట వారు అవ్వచ్చు, వారిలా నేను ఉంటే బాగున్ను, వారిలా చేస్తే నేను బాగున్ను, వారిలా ఉంటే బాగున్ను అనుకుంటారు. కానీ ఏ మనిషి కష్టము, ఏ మనిషి శ్రమ ఎవరికీ తెలీదు. ఎవరి పరిస్థితి ఎవరికీ తెలీదు. సో, ఆ వ్యక్తి పైకి నవ్వుతూ ఉండొచ్చు, చాలా గొప్పోడులా ఉండొచ్చు, కానీ తన లోపల పరిస్థితి తనకు మాత్రమే తెలుసు. పై వేషాన్ని చూసి మనం అంచనా వేయడం అనేది అది చాలా తప్పు. అంటే పై వేషాన్ని చూసి ఒక మనిషి నువ్వు అంచనా వేసావంటే నువ్వు తెలివి తక్కువ వాడవని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం అలా అంచనా వేయడానికి ఎంత మాత్రము వీలు లేదు. అలా అంచనా మనం వేయలేము. వేసినా అది నిజమైనది కాదు. సో, దేవుడు మనకొక స్కిల్స్ ఇచ్చాడు, ఒక టాలెంట్స్ ఇచ్చాడు, ఒక ప్రణాళిక నీ పట్ల కలిగి ఉన్నాడు. నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల. సో, మొదటిగా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన ప్రణాళిక ఏంటి? ప్రభువా నీ ఉద్దేశ్యం ఏంటని మనం గోచాడి తెలుసుకొని ఆ ప్రకారం ఆ విధంగా నడవాలి. అంతేగాని నేను అలా ఉంటే బాగుండు, ఇలా ఉంటే బాగుండు అంటే ఒక విషయం చెప్పనా? ఒకవేళ నువ్వు నిజంగా ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకొని ప్రభువా నేను అలాగే ఉండాలని ప్రతిదినం నేను ప్రార్థనలు చేసావనుకో, ప్రభువా నేను అలా ఉంటే బాగుండని ప్రతిరోజు ప్రార్థన చేసామనుకో, ఒక విధంగా ఒక మనిషి ఒక స్థాయిలో ఆశీర్వదింపబడ్డాడు. ఎగ్జాంపుల్‌కి. సో, నీవు ఆ మనిషిని చూసి ప్రభువా నేను సేమ్ ఇలాగే తనకేమేమి ఉన్నాయో నాకు అలాగే. తనెలా ఉన్నాడో నేను అలాగే ఉండాలి. ప్రభువేమో నీ పట్ల తనకంటే తనసలు రీచ్ అవ్వలేడు నీ ప్లేస్‌కి. అంతగా దేవుడు నిన్ను హెచ్చించాలని ఆశపడితే, అంత ఉన్నతమైన స్థానాన్ని విడిచి ప్రభువా నేను ఇక్కడే ఉంటాను అన్నప్పుడు ఏమవుతది? దేవుడేమో ఒరేయ్ నీకు ఉన్నతమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. గొప్పగా నిన్ను ఆశీర్వదించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీవేమో వాడిలా ఉండాలనుకుంటున్నావు అని దేవుడు బాధపడతాడు. అంటే దేవుడు శ్రేష్టమైన బహుమానాన్ని ఇస్తే నువ్వేమో ప్రభువా నాకు అంతదొద్దు, నాకు జస్ట్ కొంచెం చాలు. లేదు నాన్న నీ పట్ల ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాను నేనని దేవుడు వీడి పట్ల నేను ఈ బిడ్డ పట్ల ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నానే, ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నానే. కానీ ఈ బిడ్డ ఏంటంటే లోపల ఉన్న ఒక వ్యక్తిని చూసుకొని ఈ రీతిగా ఉండాలి నేను. ఇంత ఆశీర్వాదం సరిపోద్ది. మరి నా ప్రణాళిక, నా ఉద్దేశం చాలా శ్రేష్టమైనది, చాలా విస్తారమైనది. మరి అటువంటి ప్రణాళికలు ఈ బిడ్డ ఈ చిన్న స్థానంలో ఉంటానని దేవుడు చాలా బాధపడతాడు. కానీ నువ్వు కోరుకున్నది దేవుడిస్తాడు ఖచ్చితంగా. కాకపోతే నీ ఉద్దేశాలు వేరు, ఆయన ఉద్దేశాలు వేరు. బైబిల్‌లో ఒక వాక్య భాగం ఉంటుంది కదా! అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అధికముగా అనుగ్రహించు దేవుడు. నీవు అడిగినది కొంతైనా దేవుడు నీకు సమృద్ధిగా ఇస్తాడు. నీవు నాకు ఈ క్షణమందే అవసరం చాలంటాడు. కానీ ప్రతిదినం దేవుడు నీ యొక్క ప్రతి ఒక్క అవసరత ఆయన క్రీస్తు యేసు మహిమ చూపేట సమస్త అవసరతలు మనం చూస్తాం. మనం చూసినట్లయితే ఈ ఇతరులతో పోల్చుకోవడం అనే పరిస్థితులు ఈరోజు ఎక్కువ చూస్తున్నాం. ఎక్కువ కూడా అనగా ప్రతి మనిషి తనలా ఉండడం కంటే ఇతరులతో పోల్చుకోవడం మనం చూస్తూ ఉంటాం. చెప్పుకున్నాం కదా యవ్వనస్తులు హీరోస్ లాగా, పొలిటీషియన్స్ లాగా, ఇంకా ఇతర రకరకాల విధంగా ఉండాలని ఆశపడుచున్నారు. కానీ మనం ఇక్కడ ఎన్‌కేజీ బైబిల్‌లో చూసినట్లయితే ఈ యొక్క మన ఎన్‌కేజీలో చూసినట్లయితే ఎన్‌కేజీ వెర్షన్‌లో ఈ యొక్క వాక్య భాగం ఉంటుంది. దాంట్లో ఏమనుందంటే ఇతరులతో పోల్చుకునేవారు తెలివి లేనివారు. దే ఆర్ నాట్ వాయిస్. ఏంటండి? ఇతరులతో పోల్చుకునేవారు తెలివి లేని వారు. అంటే తెలివి లేని వారంటే నీవు ఇతరులతో పోల్చుకున్నట్లయితే నువ్వు తెలివి లేదు. అంటే నిన్నుగా నువ్వు చూసుకున్నట్లయితే నీ విలువేంటో తెలుస్తుంది. నిండుగా దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించినట్లయితే నీవేంటో తెలుస్తుంది. ఎంతకాలం నాకు అది రాదో, ఇది రాదో అని అనుకుంటే మనం ముందుకు వెళ్ళలేం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది నీవేంటో దేవునికి తెలుసు. సో, కాబట్టి నీ పరిస్థితి ఏంటో, నీ స్థితిగతులు ఏంటో ఆయనకి తెలుసు కదా! సో, ఆయన నువ్వు
ఇంకొక చోట ఉంది, మనుషులు ఎలా ఉన్నారంటే పోల్చుకోవలసిన వారితో పోల్చుకోవట్లేదు కానీ పోల్చుకొనకూడని వాటితో కొనని వానితో వీరు పోల్చుకుంటున్నారు. నన్ను పోలి మీరు జీవించడానికి దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. ఆయన పోలి, ఆయన వల్లే నడవాలి, ఆయన వల్లే మాట్లాడాలి, ఆయన వల్లే సువార్త ప్రకటించాలి, ఆయన వల్లే ప్రేమ చూపాలి, ఆయన వల్లే కనికరం చూపాలి, ఆయన వల్ల అద్భుతాలు చేయాలి, ఆయన వల్ల అనేక మందిని సత్య మార్గంలో నడిపించాలి. అంతే కదా. కానీ అది మానేసి ఇంకో రకంగా మనుషులు ఉంటున్నారు. కానీ మనం చెయ్యకూడని పనులు ఇది ప్రాముఖ్యమైన పని. మనం నార్మల్గా చెప్పుకుంటున్నాం కానీ దేవుడు ఖండితంగా చెప్పి మనం చెయ్యకూడదు ఈ పనులని. ఇతరులతో పోల్చుకోకూడదు మనం. నీ జీవితం నీది, ఇతరుల జీవితం ఇతరులది. మనం చూసుకున్నట్లయితే కంప్లీట్గా దేవుని వాక్యం చెప్తుంది ఒకటే, డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. నువ్వు కంపేర్ చేసుకోవడానికి ఎంత మాత్రము వీలు లేదు. ఒకనొక చోట ఒక కార్టూన్ యానిమేషన్లో ఈరోజు సోషల్ మీడియాలో అనేక మంది షేర్ అవుతున్నాయి కాబట్టి సోషల్ మీడియాలో ఉంటుంది ఒక అద్భుతమైనది. అంటే మనిషి ఆశ, మనిషి ఆలోచనలు ఆ రీతిగా ఉంటాయి. అది చాలా ఒక అర్థవంతమైనది. అంటే చూసినట్లయితే ఒక వ్యక్తి కారు పైన వెళ్తూ ఉంటాడు. కాదండి, ఒక వ్యక్తి ఒక దివ్యాంగుడు ఒకడు ఉంటాడు, ఒక అతను ఆ అడ్వర్టైజ్మెంట్లో, ఆ షార్ట్ వీడియోలో తను అలా రోడ్డు పైన పాక్కుంటూ వెళ్తాడు. అప్పుడు పాక్కుంటూ వెళ్ళినప్పుడు ఒక మనిషి నడుచుకుని వెళ్తే అప్పుడు ఈ రోడ్డు పైన పాకే వ్యక్తి యొక్క దివ్యాంగులు ఏమంటారంటే, అతను దివ్యాంగుడు చూసి నాకు కాళ్ళుంటే బాగుండు అనుకుంటాడు. ఎందుకంటే చక్కగా నడిచే వ్యక్తిని చూసి తన మనసులో ఆలోచన, ఇలా నేను ఉంటే బాగుండు అనుకుంటాడు. సరే అని అలా ముందుకు వెళ్ళిన వెంటనే ఈ నార్మల్గా నడిచే వ్యక్తి సైకిల్ మీద వెళ్ళేవాడిని చూసి ఈ సైకిల్ నాకుంటే బాగుండు, నేను అలా తొక్కితే బాగుండు అనుకుంటాడు. సో అలా ముందుకు వెళ్ళగా ఈ సైకిల్ తొక్కే వ్యక్తి బైక్ మీద వెళ్తున్న వ్యక్తిని చూస్తాడు. ఆ బైక్ మీద వ్యక్తిని చూసి నాకు అలాంటి బైక్ ఉంటే బాగుండు, నేను అలా నడిపితే బాగుండు అనుకున్నాడు. అలాగే ఈ బైక్ మీద ఉన్న వ్యక్తి ఎదురుకు వెళ్ళగానే కారు మీద ఒకరు వెళ్తుంటే ట్రాఫిక్లో కారు ఆగితే ఈ కారు నాకు ఉంటే బాగుందని ఆ వ్యక్తి అనుకుంటాడు. సో ఇలాగా మనిషి ఒకరిని చూసి ఒకరు అనుకోడు. ఆశపడడం ఓకే, ఆశపడ్డారు కరెక్టే. కానీ దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు దేవుని స్తుతించాలి. దేవుడు ఏది నీకు అవసరమో, ఏ సమయమున నీ అక్కర తీర్చబడాలో, ఏ సమయమున ఏది నీకు అవసరమో ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన అనుగ్రహించే దేవుడు. ఆయన అనుగ్రహం నీ పైన ఉంది. ప్రతి క్షణం కంటికి రెప్పవలే కాస్తాడు. ఇంకా మరి భయం ఎందుకు మన జీవితాల్లో? దేవుణ్ణి విడిచిపెట్టే స్థాయిలో మనం ఉండకూడదు. మన జీవితం ఆయనది, మన బ్రతుకు ఆయనది. అటువంటి దేవుని మనం స్తుతిస్తూ ఉండాలి. ప్రతిదీ ఆయన చిత్త ప్రకారమే చేస్తాడు, ఆయన ఉద్దేశ ప్రకారమే చేస్తాడు. కాబట్టి మనం ఎంత మాత్రం ఇతరులతో పోల్చుకోకూడదు. ఆయన పోలిన వారు ఎవ్వరూ లేరు ఈ లోకంలో. కానీ అయినను ఆయన నన్ను పోలి నడుచుకున్నాడని మనకొక మాదిరి దేవుడు. సినిమా హీరో అయినా, రాజకీయ నాయకుడైనా, పెద్ద వ్యక్తి అయినా, గొప్ప వ్యక్తి అయినా, లీడర్స్ అయినా, ఎవరైనా కానీ మనుషులే. వారిని ఎలా సృష్టించారో నిన్ను అలాగే సృష్టించాడు. వారికి ఎన్ని కాళ్ళు ఉన్నాయి, నీకు అన్ని కాళ్ళు ఉన్నాయి. వారికి ఎన్ని చేతులు, నీకు అన్ని కాళ్ళు. వారికి 4 కాళ్ళు 4 చేతులు ఎవరికీ లేవు. వారు మనుషులే. వారికి ఊపిరి కావాలి, నీకు ఊపిరి కావాలి. వారికి ఆక్సిజన్ కావాలి, నీకు ఆక్సిజన్ కావాలి. వారిలో ఆత్మ ఉంది, నీలో ఆత్మ ఉంది. కానీ నువ్వు వారి నుండి ఏర్పరచబడ్డావు. వారికన్నా నువ్వే శ్రేష్టమైన వాడు. వారికున్న సమస్తం అన్నిటిలో నువ్వు తక్కువగా కనబడవచ్చు, కానీ నువ్వు శ్రేష్టమైన. ఎందుకో తెలుసా? దేవుడు నేను పిక్ చేసుకున్నాడు. ఆ యొక్క జనాంగం నుంచి దేవుడు నేను పిక్ చేసుకున్నాడు. ఈ ప్రపంచంలో వేరుగా చూడండి. నోవాహు టైంలో దేవుడు నోవాహుని భూమి మీద ఎవరన్నా నీతిమంతులు కనిపిస్తారని చూస్తే నోవాహు కనిపించాడట. నోవాహుని అలా పిక్ చేసుకున్నాడు. ఆ తర్వాత 40 రాత్రులు 40 పగలతో మొత్తం వర్షమంతా కురిపించబడి భూమి అంతా నిండిపోయిందంట. భూమి అంతా
ఒక్క జీవరాశి కూడా బ్రతకలేదు భూమిపైన. మొత్తం ఆ వాటర్లో మొత్తం అన్నీ మునిగిపోయాయి. కానీ దేవుడు నోవాహును పిక్ చేసుకోవడానికి కారణం తన యొక్క యథార్థత, తన యొక్క నీతి. కాబట్టి మనం ఆ రీతిగా ఉండాలి. దేవుడు పిక్ చేసుకున్నాడు. నువ్వు సెపరేట్గా, వారికంటే నువ్వు శ్రేష్టమైన వాడవు. నీకున్నటువంటి రక్షణ వారికి లేదు. నీకు తెలిసిన సత్యాలు వారికి తెలియవు. నువ్వు అనుభవించిన ప్రేమ, దేవుని ప్రేమ వారి జీవితాల్లో లేదు. దేవుడు వారికి చూపిస్తున్న వారు ముఖం తిప్పట్లేదు. కానీ దేవుడు నిన్ను రక్షించాడు కదా. రాకడ సమయం కొంతమంది, అనేక మంది దేవుడిని ఎరిగినప్పటికీ, దేవుని తెలిసినప్పటికీ రక్షణ పొందడానికి ఆలస్యం చేస్తారు. కానీ అతంటి వాటిని దేవుడు అడుగుతున్నాడు, ఈ క్షణమందే రాకడైతే ఏం చేస్తారు? వారు ఎత్తబడతారా? రక్షణ లేని వారు ఎత్తబడరు ఎంత మాత్రం. కాబట్టి మనం ఇతరులతో కంపేర్ చేసుకోవడం అనేది మానివేయాలి. సో ఇంకోటి చూసినట్లయితే మనం బీయింగ్ ప్రైడ్ఫుల్ అంటే గర్వంగా ఉండడం. ప్రొవర్బ్స్ చాప్టర్ 16 and verse 5. సామెతలు 16:5. ప్రొవర్బ్స్ చాప్టర్ 16 and verse 5. సామెతలు 16:5. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు. చాలండి. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు. ఈరోజు మనుషులు, పెద్దవాళ్ళనే కదా, చంటి బిడ్డలు కూడా, అంటే వారి తల్లిదండ్రులు, వారి చుట్టూరు ఉన్న ప్రదర్శించే ప్రాముఖ్యం, వారి తల్లిదండ్రులు చూసే ప్రవర్తన బట్టి వాళ్ళ జీవితంలో కూడా గర్వం అనేది నింపబడింది. గర్వం దేనికా? గర్వం నీకు లేనిది వాళ్ళకు ఉందనా? నీవు కలిగి ఉన్నదా వాళ్ళు కలిగి లేదురనా? నీ పై రూపం వారి పై రూపం వేరేనా? ఎందుకు ఈ గర్వం? దేవుని వాక్యం కంప్లీట్గా సెలవిస్తుంది, నాశనమునకు ముందు గర్వం నడుచును అనమాట. గర్వము మనిషిని నాశనానికి నడిపిస్తుంది. ధనం ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. ఆస్తి ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. మనిషి ఈ రోజు ఉంటాడు, తన కాలం నింపబడిన తర్వాత పోతాడు. కానీ మనుషులను చూసుకొని, ధనాన్ని చూసుకొని, ఆస్తులను చూసుకొని, బంధువులను చూసుకొని గర్వపడేవారు అనేక మంది. ఏముందని మనం ఒక్కసారి గట్టిగా మన పాత స్థితి చూసుకున్నట్లయితే, మన పాత స్థితి ఎలా ఉంటుంది? మనం పుట్టిన కాడి నుంచి మన పరిస్థితి లెక్క వేసుకున్నట్టే ఏ రీతిగా మన స్థితి ఉంది? ఎవరన్నా ఆదరించేవారా? ఎవరన్నా మాట్లాడేవారా? అటువంటి పరిస్థితులు కూడా ఎవరో వెళ్ళరా? ఈనాడు ప్రతి మనిషి కూడా ప్రస్తుత ప్రెజెంట్ టెన్స్లో మాత్రమే ఉంటాడు. పాస్ట్లో నీ లైఫ్ ఎలా ఉంది? పాస్ట్లో నేను మనుషులు ఎలా ట్రీట్ చేసేవారు? పాస్ట్లో నువ్వు ఎలా నడిచేవాడు? అది ఒక్కసారి గుర్తు చేసుకున్నట్లయితే నీ జీవితం ఏ రీతిగా ఉంటుందో నువ్వు గ్రహించవచ్చు. గర్వాన్ని ప్రదర్శించడానికి ఎవరు సరిపోరు. గర్వం అనేది చాలా అసహ్యమైనది. గర్వంతో నింపబడితే మన కళ్ళు నెత్తుకు వస్తాయి. మనం మాట్లాడే తీరు బాగోదు, మనం ప్రవర్తించే తీరు బాగోదు. మనకు తెలియకుండానే ఏ రీతికి మనం ప్రవర్తిస్తామో తెలియదు. ఈరోజు అనేక మంది గర్వాన్ని చూపుతారు. ఎందుకు గర్వం? గర్వం వల్ల నాశనాన్ని కొని తెచ్చుకుంటారంటే, గర్వం తెచ్చుకోవడం వల్ల నాశనం అంటే నీకున్నదంతా నాశనం అవుతుంది గర్వం వల్ల. అలా ఉండడానికి ఎంత మాత్రం వీలు లేదు. ఈరోజు నిజంగా ఈ ప్రపంచం ఎలా ఉందంటే, గర్వం అనే మాటని ఇష్టపడే వ్యక్తులు అనేక మంది ఉన్నారు. ఈ పదం చెప్తేనే వారి జీవితంలో ఎంతో అవును గర్వాన్ని ప్రదర్శించాలి అనుకునేవారు ఈ లోకంలో ఉన్నారు. కానీ వారికి తెలియదు ఈ గర్వం నాశనానికి నడుపుతుందని. స్థితిగతులను, గతాలను మరచి బ్రతికే మనిషి ఒక దేవుని బిడ్డ. కానీ అసలు ఒక మాట దేవుని అడుగుతాడు, దేనికి గర్వం? బలానిక, ఘనతక, ధనానిక, టాలెంట్గా, మన స్కిల్స్గా? దేనికి యొక్క గర్వం? సృష్టిని నిర్మించినవాడు, సృష్టిని శాసించినవాడు, తుఫానును అణచినవాడు,
గొప్ప దేవుడైన సర్వశక్తుడికి మాత్రమే ఇది తగును. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు. ఆయన సృష్టిని సృజించాడు. నేను సృష్టికర్తనని ఆయన చెప్పుకోవచ్చు. కానీ మనిషి ఏ రీతిగా మనిషి తీరు మారిపోయింది, ప్రపంచం మారిపోయింది, స్థితిగతులు మారిపోయినాయి, అన్నీ మారిపోయినాయి. మనం కంప్లీట్గా ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే మన జీవితాల్లో ఏది కావాలన్నా, ఏది రావాలన్నా, ఏది అనుగ్రహింపబడాలన్నా, మనం ఏం పొందుకోవాలన్నా అది దేవుని దగ్గర నుండి మాత్రమే వస్తుంది. ఆమేన్. దేవుని దగ్గర నుండి మాత్రమే. మనుషులు మనకు సహాయం చేస్తారనుకుంటాం, కానీ దేవుడు ఆజ్ఞ ఇస్తే కానీ వారు సహాయం చేయలేరు. దేవుడు ఇస్తే కానీ వారు మనకి ఇవ్వలేరు. మనకున్న స్కిల్స్, టాలెంట్ ఈ ప్రపంచం చూడాలన్న దేవుని కృప ఉండాలి. అంతే తప్ప నాకు నేను ఈ యొక్క టాలెంట్స్ని సంపాదించుకున్నాను, నాకు నేను ఈ స్కిల్స్ని సంపాదించుకున్నాను. దేవుడు అసలు ఎటువంటి జ్ఞానం, నిన్ను సృష్టించిందే దేవుడు, నీ జ్ఞానం ఇచ్చిందే ఆయన. చూడు, అనేక మంది లోకంలో జ్ఞానం లేక వెర్రివారై ఉన్నారు. గొప్ప గొప్ప స్కిల్స్ ఉండి కూడా వారు దేవుని కోసం ప్రదర్శించట్లేదు. కానీ దేవుడు నువ్వు ప్రదర్శించే అర్హత ఇచ్చాడు. ఆయన పట్ల నువ్వు కృతజ్ఞుడివై ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, హెచ్చించుకునేవాడు తగ్గింపబడును. సో మనం ఆ రీతిగా ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఉదయకాల సమయం దేవుడు మనతో ఎంతో చక్కగా మాట్లాడాడు. కాబట్టి మనలో ఇవి ఉండడానికి లేదు. మన యొక్క జీవితాన్ని ఇతరులతో పోల్చుకోవడం అనేది కరెక్ట్ కాదు. దేవుడు నీకు ఒక ప్రత్యేకమైన అందమైన జీవితం ఇచ్చాడు. సో అందమైన జీవితాన్ని వదిలేసి ఇతరులతో పోల్చుకుంటే లోకానుసారమైన వ్యక్తితో నువ్వు పోల్చుకుంటావా, లోకంతో నువ్వు పోల్చుకుంటావా? దేవుడు నిన్ను లోకస్తుడు చేసేది నీకు దేవుడు ఎందుకు రక్షణ ఇస్తాడు? దేవుడిని నేను ఎన్నుకుంటాడు. లోకం వేరు, నీవు వేరు. లోకానికి మనకు ఎంత మాత్రం పొత్తు ఉండడానికి వీలు లేదు. సో రెండవదిగా బీయింగ్ ప్రైడ్ఫుల్, మనం ఇలాగ ప్రైడ్ చూపించడానికి వీలు లేదు. దేనికండి ఒక మనిషి యూనిటీ అనేది చాలా ప్రత్యేకమైనది. కానీ నేను ఐఫోన్లో చూడండి, స్టార్టింగ్లో ఏముంటుంది? అవును, నిజంగానే అది వాడిన వాళ్ళందరూ ప్రత్యేకమైన వాళ్ళు. ఇప్పుడు దానికి కూడా కాంపిటీషన్లు వచ్చినాయి కదా, మొబైల్స్, AI జనరేషన్ మొబైల్స్, అది వేరే విషయం. కాకపోతే మన జీవితంలో ఈ గర్వ ప్రదర్శన మనం కనపరిస్తే దేవుడు మనల్ని ఎంత మాత్రము చూసి హర్షించడు. ఆయన చింతిస్తాడు, ఆయన కోప్పడతాడు. గర్వం అంట, నీవు చూపించే గర్వం ఎదుటి మనిషిని గాయపరుస్తుంది. నువ్వు చూపించే గర్వం ఎదుటి మనిషి హృదయాన్ని వేదనకు గురి చేస్తుంది, వాళ్ళని బాధ పెడుతుంది, చింతించేలా చేస్తుంది. కాబట్టి మనం ఆ రీతిగా ఉండడానికి వీలు లేదని దేవుని వాక్యం తెలుస్తుంది. కాబట్టి మనం తల ఉంచినట్టు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, అత్యున్నతమైన, ప్రశస్తమైన, సుందరమైన, మహోన్నత నామానికి వేలాది వందనాలు. ఉదయకాల సమయం మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి నీకెంతగానో వందనాలు. విన్న వాక్యాన్ని మరిచేవారంగా కాకుండా మా హృదయాల్లో భద్రపరుచుకుని నీ కొరకు నమ్మకంగా జీవించే కృపణ దయచిన ప్రాముఖ్యంగా బ్రదర్ సత్యనారాయణ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. తనకు రావాల్సిన ధనం విషయంలో గొప్ప కార్యం జరిగించి నీ నామం మహింపరచబడాలా కార్యం జరిగించండి నాయన. నీవు సత్యమైన దేవుడని తను గ్రహించాలి, అంతే తప్ప దేవుడు న్యాయం తీర్చేవాడు కాదు, న్యాయవంతుడు కాదని తన నోటి వెంట ఇంకో మాట ఈ క్షణం అందే, ఈ నిమిషం అందే కార్యం జరిగించండి. నీ సన్నిధానంలో తన సాక్ష్యం వినబడాలి. నీకు స్తోత్రం. శ్రీనివాస్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. తన ఆరోగ్యం విషయంలో, ఉద్యోగం విషయంలో అద్భుత కార్యం మీరు జరిగించండి. ఆయనకి స్తోత్రం. బ్రదర్ లూది స్వామి గారిని మీరు జ్ఞాపకం చేసుకుని తన కుమార్తె విషయంలో అద్భుత కార్యం జరిగించండి. నూతన ఉద్యోగాన్ని, నూతన ఆరోగ్యాన్ని, బలాన్ని దయచేయండి. బ్రదర్ శ్రీనివాస్ గారికి ఆరోగ్యం దయచేసి ఉద్యోగంలో చిక్కులు తొలగించి తన ఉద్యోగాన్ని తను పొందుకునే కృపను దయచేయండి. ఈ క్షణమదే కార్యం జరిగించండి. బ్రదర్ స్టీఫెన్ ఉద్యోగ విషయంలో అద్భుత కార్యం జరిగించండి. నూతన ఉద్యోగాన్ని దయచేయండి అయ్యా. డెలివరీ బాయ్కి చేసిన ఆ బిడ్డ మీద కృప చూపండి. కీర్తిప్రియాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్న తన రాసిన ఎగ్జామ్లో శ్రేష్టమైన ఫలితాన్ని పొందుకునే కృపను దయచేయండి. నీ జ్ఞానాన్ని దయచేయండి. దీవెనకరమైన భవిష్యత్తు, ఆశీర్వాదకరమైన భవిష్యత్తు ఆ బిడ్డకి దయచేయండి. అప్పటి బట్టి నీ చిత్త ఉద్దేశం ప్రణాళిక నెరవేర్చండి. నీకు స్తోత్రం. వివాహ విషయంలో కూడా అద్భుత కార్యం జరిగించండి ఆయన. నీ చిత్తానుసారంలో ఆ యొక్క ప్రతి విషయాన్ని మీరు జరిగించండి. సిస్టర్ చెర్లీని మీరు జ్ఞాపకం చేసుకుని శ్రేష్టమైన గర్భఫలంతో దీవించండి. హన్నాన్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు, సారాన్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు, రాహేల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడికి సమయం అంది నాయన. ఇంకా చెర్లీని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. గొప్ప ఆశీర్వాదంతో నింపండి. బ్రదర్ అప్పలరాజు గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి.
వారి తమ్ముడిని, వారి సిస్టర్ని మీరు జ్ఞాపం చేసుకోండి. ఈ లోకంలో అతి ప్రాముఖ్యమైనది రక్షణ. అటువంటి రక్షణ సత్యంలోకి, రక్షణ విలువలోకి వారిని నడిపించి రక్షణ పొందే కృపణ దయచి నీ మాట వినబడాలి. నీ మాటను అంగీకరించే హృదయాన్ని వారికి దయచేయండి. నీకు స్తోత్రం. వారి పిల్లల్ని గిరీష్మని, రాష్మని మీరు జ్ఞాపం చేసుకుని దీవించండి, ఆస్వాదించండి. సిస్టర్ని కూడా మీరు జ్ఞాపం చేసుకొని బలపరిచిన నూతనమైన ఆశీర్వాదాలు దయచేయండి. నిస్సిని సాత్వికని జ్ఞాపం చేసుకుని స్వస్థపరిచి వారు నేనని వాక్యం ద్వారా సెలవు ఇచ్చినావు. నిస్సిని స్వస్థపరిచిన ఆ యొక్క దగ్గు నుండి, అలాగే నాయన ఆ యొక్క యూరిన్ ఇన్ఫెక్షన్ నుంచి సంపూర్ణ స్వస్థత దయచేసి శ్రేష్టమైన ఆరోగ్యం దయచేయండి. సాత్విక జ్ఞాపం చేసుకుని ఆయన ఆ బిడ్డకి నాయన ఆ యొక్క ప్రతిజ్ఞని తప్పించండి. సాత్వికని ఇచ్చిన ఆయన మరలిగినైనా సాత్వికనైనా థైరాయిడ్ నుంచి సంపూర్ణ విడుదల దయచేయండి. ఆయన సంపూర్ణ స్వస్థత దయచేయండి. నీకు స్తోత్రం. ఇద్దరు బిడ్డలు నీ వాక్యం నీ ప్రార్థన ఆసక్తి కలవాడి నీకు నమ్మకం జీవించే కృపణ దయచేయండి. వాళ్ళ స్కూల్స్లో వాళ్ళ స్టడీస్లో కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి. బ్రదర్ పాల్ ప్రశాంత్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆ బిడ్డ విషయంలో గొప్ప కార్యం జరిగించండి. వివాహం అన్నింటిలో ఘనమైన రీతిగా తల్లిగారు తెలియజేసిన రీతిగా నూతన వివాహం ఆ బిడ్డకి దయచేయండి అయ్యా. మరి ఏ రీతికైనా నిశ్చితానుసారంలో బిడ్డను నడిపించండి ఆయన. తన వివాహం ఘనంగా మహిమకరంగా జరిగే కృపణ దయచిన బ్రదర్ దాసుని మీరు జ్ఞాపకం చేసుకుని తన ఉద్యోగ విషయంలో అద్భుత కార్యం జరిగించిన నూతన కార్యం జరిగించండి అయ్యా. ఉద్యోగులు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచి నిన్ను ప్రేమించేవారు, నీతో నడిచేవారు, నీ పైన ఆనుకోవారు నువ్వెన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. దెబోరాని గారిని మీరు జ్ఞాపకం చేసుకుని దెబోరా అంటే విషయంలో మీరు అద్భుతకార్యం, నూతన ఆరోగ్యం, నూతన బలం, నూతన శక్తిని మీరు దయచేసి ఆశీర్వాదకరంగా మార్చండి అయ్యా. సిస్టర్ ప్రియాంకని మీరు జ్ఞాపకం చేసుకున్నాను నాయన. ఆ బిడ్డని మీరు దీవించండి, ఆస్వాదించండి అయ్యా. నీ నీకు సేవకు సమర్పించుకున్న బిడ్డనైనా దీవించండి, కృప చూపండి అయ్యా. మరి తన వివాహం ఘనంగా మహిమకరంగా నీ నా మహిమ సమస్తము సమకూర్చబడి గొప్పగా యొక్క వివాహం జరిగే కృపణ దయచండి, ఘనంగా జరిగే కృపణ దయచండి. నెక్స్ట్ మరొక బ్రదర్ అలాగే నాయన తబిసా సిస్టర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకునే తబిదాంటిని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆస్వాదించండి. నూతన బలం, నూతన ఆరోగ్యం, నూతన శక్తిని మీరు దయచేయండి. తన కుటుంబం కట్టబడే కృపణ దయచేయండి ఆయన. ప్రతి ఒక్క రుణబాధ నుంచి విడుదల పొంది నీ యొక్క ఆశీర్వాదాన్ని నింపండి ఆయన. ప్రతి ఒక్క అవసరతలు మీరు తీర్చండి. తనకిచ్చిన కుమారుని మీరు దీవించండి. ఆ బిడ్డనైనా ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి. తన భవిష్యత్తునైనా చాలా దీవెనకరంగా ఉండే కృపణ దయచిన మార్గాలు తెరవండి. ఆ కుటుంబం పట్ల గొప్ప కార్యం జరిగించండి అయ్యా. నీకు స్తోత్రం ఆయన. బలపరచండి అయ్యా. నీకు స్తోత్రం. అలాగే నాయన బ్రదర్ దత్తు కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆస్వాదించండి నాయన. ఆ బిడ్డనైనా అక్కడ ప్రారంభించిన కృపను బట్టి నీకు స్తోత్రం. ఆ బిడ్డను ప్రాముఖ్యంగా దీవించండి. వారి అసిస్టెంట్ మీరు జ్ఞాపకం చేస్తున్న తల్లి కానీ తండ్రి కానీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నాయినా. వారి కుటుంబాలకు కావాల్సిన ప్రతి ఒక్క అవసరత మీరు తీర్చినాయి. దీవెనకరంగా ఆశీర్వాదకరంగా వారిని ఉంచినాయి. ఏది ఏ సమయానికి ఏది అవసరమో, ఏ సమయానికి ఏది కావాలో మీరు అనుగ్రహించండి ఆయన. నీ కృపను బట్టి వాళ్ళని వర్ధిల్లింపజేయండి. వారి జీవితంలో నూతన ఆశీర్వాదాలు, నూతన మేళ్ళు మీరు చేయండి. నువ్వు మేలు చేయ దేవుడు కనుక నీకు స్తోత్రం నాయన. అలాగే నాయన మా మందిరం కోసం నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం నాయన. అయితే ఇంకో బ్రాంచ్ని బట్టి త్వరలో తండ్రి ఇప్పుడు ఇంకో బ్రాంచ్ బట్టి నీ సన్నిధానం విజ్ఞాపన చేస్తున్నాం. అద్భుతకరుడవు, ఆలోచనకర్తుడవు, నిత్యుడగు దేవుడవు, సమాధానకర్తవు. నీకు స్తోత్రలయ్యా. నువ్వు ఎంతో మంచివాడవయ్యా, ఎంతో గొప్పవాడవయ్యా, ఎంతో గనుడవయ్యా, ఎంతో శ్రేష్ఠుడవయ్యా. నీకు స్తోత్రం. మాకిచ్చిన సమయాన్ని బట్టి, మాకిచ్చిన తరుణాన్ని బట్టి, మాకిచ్చిన యోగ్యతను బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఇది ముందు నిలుచున్నామంటే నీ కృప, నడుస్తున్నామంటే నీ కృప నాయన. ఇది కేవలం నీ కృపే, నీ ధన్యతే, మాకిచ్చిన భాగ్యం. అందుని బట్టి నీకు స్తోత్రాలయ్యా. అలాగే నాయన రిషిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ జ్ఞానాన్ని దయచి ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్నాడయ్యా. కావాల్సిన జ్ఞానాన్ని దయచి నీ సమృద్ధికరమైన జ్ఞానం దయచండి ఆయన. నిన్ను ప్రేమించేవారు, నీతో నడిచేవారు, నీ పైన ఆనుకునే వారిని విడిచిపెట్టే దేవుడు కాదు కనుక నూతన బలం, నూతన ఆరోగ్యంతో నింపి శ్రేష్టమైన ఆశీర్వాదం బడికి దయచి చక్కగా ప్రతి ఒక్క ఎగ్జామ్ చక్కగా అటెంప్ట్ చేసే గొప్ప కృపను మీరు దయచండి. తద్వారా శ్రేష్టమైన ఫలితాన్ని పొందుకొని నీ సన్నిధిలో ఒక సాక్షిగా నిలబడే కృపను దయచండి. నీ జ్ఞానాన్ని సమృద్ధిగా బిడ్డపైన కృపరించడానికి స్తోత్రం. రైజన్ మీరు జ్ఞాపకం చేసుకుని దీవించిన బలపరచండి. నూతన ఆరోగ్యాన్ని, నూతన శక్తిని మీరు గొప్ప కార్యం ఆ బిడ్డ పట్ల మీరు జరిగించండి. నీ జ్ఞానంతో నింపిన ఆయన తను కూడా చక్కగా తన 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన ఆయన నీ నామను మహింపచ్చే కృపను దయచి నీ మెండైన జ్ఞానంతో నింపిన వారి బిడ్డలను ఆయన తన దీవించిన తల్లిదండ్రులు మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన తల్లి మీరు జ్ఞాపకం చేసుకున్న అద్భుతకారం మీరు జరిగించిన ఆయన నీకు స్తోత్రం ఆయన. మా కొరకు ప్రార్థించే ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు చెప్పి మీరు జ్ఞాపకం చేసుకోండి. నా తల్లిని జ్ఞాపకం చేసుకుని, తండ్రిని జ్ఞాపకం చేసుకోండి, చిన్నకని పెద్దకని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. అన్నని జ్ఞాపకం చేసుకోండి ఆయన. ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పి మీరు జ్ఞాపకం చేసుకొని ఉదయకాల సమయంలో మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి, మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా సండే స్కూల్ పరిచయం మీరు జ్ఞాపకం చేసుకున్న ఆయన. ఈ యొక్క పునరుద్ధాన దినం నాడు జరిగే ప్రతి ఒక్క ఆరాధన నీ చేతికి అప్పగిస్తున్నాను. నీవే ఘనంగా మహిమకరంగా నీ నా మహిమతో జరిపించుకొని మమ్మల్ని నీకు సమర్పించుకుంటూ
ఈ ప్రార్థన ఆలకించిన విధానం నీకు స్తోత్రాలు చేస్తూ ఏ యొక్క ప్రార్థన అయితే రిక్వెస్ట్లు పెట్టాం అవన్నీ సాక్షి రూపంలో నీ సన్నిధానంలో తెలియజేసిన అనేక మందిని ఈ వైపు తిప్పబడి కృపణ దయచేయమని, అలాగే మా పక్కన కైలాష్ కుటుంబం అన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని, ప్రస్తుతం లాంటి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని, రామన్ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని, మా కొరకు ప్రార్థన చేసే ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన జ్ఞాపకం చేసుకోండి. సంస్థానికి ఆధారభూతుడా నేను మహింపరుస్తూ ఈ ప్రార్థన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమాలుకుని వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని సహవాసమును సదాకాలము తోడయుండి దీవించి నడిపించి బలపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. క్రీస్తును మన యొక్క విజ్ఞాపన కోసం చేద్దాం. సో బ్రదర్ శ్రీనివాస్ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మహాపరిషుద్ధ ఈ సమయం మందినైనా బ్రదర్ శ్రీనివాస్ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డ పట్ల అద్భుత కార్యం జరిగించండి. ఆ బిడ్డ పట్ల ఉన్నతమైన కార్యం జరిగించండి ఆయన. మరి నాయన ఆ బిడ్డ డిఎస్సి ఎగ్జామ్ రైజ్లో ఉన్నారని నీ కృపణ దయచేయండి. నీ అద్భుతమైన కృపనే మీరు దయచేయండి ఆయన. మరి నిన్ను నమ్ముకున్న వారిని, నీతో నడిచేవారిని, నీ పైన అనుకున్న నువ్వు ఎన్నడూ విడిచిపెట్టి దేవుడు కనబడి కూడా అద్భుత కార్యాలు జరిగించమని, అభినయ జీవితంలో గొప్ప సాక్షిగా నిలబెట్టమని, నూతన ఆశీర్వాదం దయచమని ప్రార్థన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయంతో బ్రతిమాలుకుని వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఎవడో శ్రీనివాస్ రాజు